జగన్ పూర్తిగా రిలాక్స్ మోడ్లో ఉన్నారు. ఏదో ఏపీలో ఉన్నానంటే ఉన్నారు అన్నట్టున్నారు. బెంగళూరులో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. వీలైనంత వరకు ఆయన బెంగళూరులోనే గడిపేందుకు ఇష్టపడుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు మొదలుపెట్టారు. దీంతో అక్కడ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరుకి ఎక్కువగా అలవాటు పడ్డారు కూడా. రాజకీయంగా కలిసి వచ్చిన రోజుల్లో బెంగళూరు వైపు వెళ్లేవారు కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో కేసీఆర్ అధికారానికి దూరమయ్యారో, ఏపీలో తాను ఓడిపోయిన తర్వాత బెంగళూరు మఖం మార్చారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. సొంత రాష్ట్రంలో ఉండడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులోనే ఎక్కువగా ఉండేవారట జగన్. అయితే కడప ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో తన కార్యకలాపాలు విస్తరించారు జగన్. నివాసం నుండే లోటస్ పాండ్ ల్యాండ్ మార్క్ అయింది. ఏపీ విభజన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తాడేపల్లికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. సొంత ఇంటిని నిర్మించుకోవాల్సి వచ్చింది. 2014-19 మధ్య కేసీఆర్ అధికారంలో ఉండడంతో తన ఆత్మీయ మిత్రుడు హైదరాబాద్లో ఉండేందుకు ఆసక్తి చూపించారని అర్థమవుతోంది. జగన్ 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో మాత్రం ఆయన ఇతర ప్రాంతాల వైపు చూడలేదు. పూర్తిగా తాడేపల్లికే పరిమితమయ్యారు. 5 ఏళ్ల పాటు హైదరాబాద్ని కానీ బెంగళూరుని కానీ పేర్లు వినిపించేవి కాదు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ జగన్ దంపతులు ఎక్కువగా బెంగళూరు వెళ్లి వస్తున్నారు. దానినే హైలైట్ చేస్తోంది టీడీపీ. వారంలో 2-3 రోజులు తాడేపల్లిలో, మిగిలిన కాలమంతా బెంగళూరులో జగన్ గడుపుతుండడం విశేషం. దీనినే ఇప్పుడు టీడీపీ హైలైట్ చేస్తోంది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ విషయంలో ఇలాంటి ప్రచారమే చేసింది వైసీపీ. ఇప్పుడు టీడీపీ సైతం జగన్ విషయంలో అదే తరహా ప్రచారానికి దిగడం విశేషం.